వాల్, గోడౌన్ వాల్, బౌండరీ వాల్, గార్డెన్ కర్వింగ్, ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ ఉత్పత్తులను తయారు చేసే మొట్టమొదటి పరిశ్రమ. మంచి నాణ్యత గల ముడి పదార్థం అద్భుతమైన ఉత్పత్తి నాణ్యతను నిర్ధారిస్తుంది. కాబట్టి మేము దానిపై రాజీపడము. మా వద్దకు తెచ్చే ఇసుక నాణ్యతగా లేకున్నా దాన్ని అంగీకరించము. ముడి సరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము. మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ ని కాదు, ప్రీ స్ట్రెస్ ని తయారు చేస్తాము. దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే HT వైర్ ని ఉపయోగిస్తాము. దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్లో ప్రబలంగా ఉన్న HB వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము. తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక. దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ. దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది. దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది. నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము. మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు. వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు. మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము. తిరుపతి ప్రీకాస్ట్, ట్రస్ట్, లెగసీ ఎప్పటికీ. నమస్తే, వెల్కమ్ టు NITV తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముగిసిన దావోస్ పర్యటన. హైదరాబాద్ లో రేవంత్ కు ఘన స్వాగతం. దావోస్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం. నేడు పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులతో వరుసగా భేటీ కానున్న చంద్రబాబు. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హౌస్ అరెస్ట్. తమను వేలంలో పాల్గొనకుండా అడ్డుకుంటున్నారన్న ఎమ్మెల్యే. పబ్లిసిటీ కోసం దావోస్ పర్యటనను ఉపయోగించుకున్నారు. చంద్రబాబు, లోకేష్ పై మాజీ మంత్రి అమర్నాథ్ విమర్శలు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై టమాటాలు, గుడ్లు విసిరిన జనం. కమలాపూర్ గ్రామ సభలో ఉద్రిక్తత. ట్రంప్ ఎఫెక్ట్. పార్ట్ టైం ఉద్యోగాలు వదిలేస్తున్న భారత విద్యార్థులు. ఇమిగ్రేషన్ తనిఖీల భయంతో పార్ట్ టైం జాబ్స్ వదిలేస్తున్నట్లు వివరణ. బీజేపీ నుంచి తనకు ఆఫర్ వచ్చిందన్న మనీష్ సిసోడియా. ఇతర పార్టీల నేతలను కొనడమే బీజేపీ విధానమని విమర్శ. దిల్ రాజు ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు. దిల్ రాజును ఆయన ఆఫీస్ కి తీసుకెళ్లిన ఐటీ అధికారులు. హైదరాబాద్ ను కమ్మేసిన పొగమంచు. వాహనదారులకు తప్పని ఇబ్బందులు. రంజీ ట్రోఫీలో గుజరాత్ స్పిన్నర్ సంచలన బౌలింగ్. 15 ఓవర్లు వేసి 5 మెయిడిన్లు తీసుకుని 9 వికెట్లు పడగొట్టిన సిద్ధార్థ్ దేశాయ్.
రామ్ నారాయణ్ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లైలా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్న విశ్వక్సేన్ సినిమా. దావోస్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్ వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. తొలుత సింగపూర్ లో పర్యటించిన రేవంత్ రెడ్డి పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అనంతరం అక్కడి నుంచి దావోస్ చేరుకుని ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పలు కంపెనీల సీఈఓలు, చైర్మన్లతో సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించారు. ఆయన కృషి ఫలించడంతో రాష్ట్రానికి 1,78,950 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గత పర్యటనలో 40,232 కోట్ల పెట్టుబడులు తీసుకురాగా ఈసారి అంతకు 4 రెట్లు పెట్టుబడులు సాధించారు. ఈ పెట్టుబడులతో రాష్ట్రంలో దాదాపు 50,000 మంది నిరుద్యోగులకు ఉపాధి లభించనుంది. మొత్తం 20 సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దావోస్ పర్యటన ముగించుకుని గురువారం అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ బిజీగా గడుపునున్నారు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులతో ముఖ్యమంత్రి వరుస భేటీలు నిర్వహించనున్నారు. జనవరి 31 నుంచి పార్లమెంట్ 2025-26 బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో నిర్మలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆమెతో సమావేశమవుతారు. కాగా ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీకి మరిన్ని నిధులు కేటాయించేలా, గతం కంటే ఎక్కువ ప్రయోజనాలు కలిగేలా చంద్రబాబు పావులు కదపనున్నారు. కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ తెల్లవారుజామున ఆయన నివాసానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావును కూడా గృహ నిర్బంధం చేశారు. కేపీహెచ్బీ డివిజన్ లో హౌసింగ్ బోర్డు స్థలాలను వేలం వేస్తున్న నేపథ్యంలోనే వారిని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వ భూములను అమ్ముకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తుందని విమర్శించారు. తాము వేలంలో పాల్గొనకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. వేలంలో పాల్గొనేందుకు ఇప్పటికే డీడీలు కూడా తీసుకున్నామని చెప్పారు. వేలంలో పాల్గొనకుండా అడ్డుకోవడంపై కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే స్థలాలను ప్రభుత్వం తరపున వేలం వేయడమేమిటని ప్రశ్నించారు. దావోస్ నుంచి ఉత్తి చేతులతో తండ్రి కొడుకులు తిరిగి వస్తున్నారని, పబ్లిసిటీ కోసం దావోస్ పర్యటన ఉపయోగించుకుంటున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ దుయ్యబట్టారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజకీయ ప్రసంగాలు, విమర్శలు తప్పితే సాధించింది ఏమీ లేదని, లోకేష్ భజనతో దావోస్ ముగిసిందన్నారు. జీవోలు విడుదల చేసి మరీ కోట్లది రూపాయలు నేషనల్ ఛాన్సల్స్ కు చంద్రబాబు, లోకేష్ ఇచ్చి సొంత ప్రచారం చేయించుకున్నారని ఆరోపించారు. ఇది చాలన్నదటూ కూటమి ప్రభుత్వానికి పబ్లిసిటీ చేయడానికి ప్రైవేట్ ఏజెన్సీలను నియమిస్తున్నారని మండిపడ్డారు. దావోస్ కాన్ఫరెన్స్ లో ప్రపంచానికి సంబంధించినటువంటి అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తారు. అనేక మంది ఆ సమావేశాల్లో పాల్గొంటారు. చాలా దేశాల నుంచి వస్తుంటారు. చాలా మంది ప్రతినిధులు వస్తూ ఉంటారు. సో మనం వెళ్ళి కలిసి వాడిని ఏ రకంగా ఒప్పించాం, ఏ రకంగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చాం అనేటువంటి దాని మీద ఉండాలి తప్ప మన బ్రాండ్ ఇమేజ్ని కాదు, రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని అక్కడ ప్రొజెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ అనేక సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళేటువంటిది ఆయన బ్రాండ్ ఇమేజ్ని పెంచుకునేటువంటి దానికి ప్రయత్నమే తప్ప ఆయన వెళ్ళినటువంటి అనేక సందర్భాల్లో రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఏమీ లేవు అనేటువంటిది మా తాలూకు వాదన. గతంలో ఎయిర్ బస్ అన్నారు, గతంలో అలీబాబా అన్నారు, గతంలో ఇతర సంస్థలు తీసుకొని వస్తామని చెప్పారు. చెప్పమని 2014 నుంచి 19 మధ్యలో 5 సార్లు వెళ్ళారు. 14-19 మధ్యలో వెళ్ళినప్పుడు 5 సార్లు ఏ కంపెనీలతో చర్చించారు, ఏ కంపెనీలతో ఎంఓయూ చేసుకున్నారు, ఆ చేసుకున్నటువంటి ఎంఓయూలు ఒకటన్నా ఈ రాష్ట్రంలో గ్రౌండ్ అయ్యాయి అనేటువంటిది ఒకటి చెప్పమనండి వాళ్ళు. తర్వాత తర్వాత బిల్ గేట్స్ గురించి మాట్లాడదాం. చెప్పాను కదా, మేము చెప్పింది జేఎస్డబ్ల్యూ జిందాల్కి సంబంధించి, కానీ అదాని డేటా సెంటర్ డిస్కషన్ అక్కడే జరిగింది. దాని తర్వాత మహీంద్ర గుర్నాని గారు వాళ్ళ అబ్బాయి ఓ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తామంటే రాజమండ్రిలో ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అవుతా ఉంది. జిందాల్కి సంబంధించి 3.5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకుని వచ్చి జిందాల్ స్టీల్ ప్లాంట్ కడపది కానీ, లేదా జిందాల్ పవర్కి సంబంధించి కానీ ఇవన్నీ చేశాం. ఈరోజు మొన్న డిప్యూటీ సీఎం గారు కర్నూలు వెళ్ళారు కదా, కర్నూలు వెళ్ళి పొగిడారు కదా ప్రాజెక్టు. అది ఎవరాయంలో జరిగింది, ఎక్కడ జరిగింది?
నేషనల్ మీడియాలో 3-4 ఛానల్స్కి జీవోస్ ఇచ్చారు. ఒక 75 లక్షల రూపాయలు ఒక ఛానల్కి, 1 కోటి రూపాయలు ఒక ఛానల్కి, ఇలా 3-4 ఛానల్ కలిపి దాదాపు 3.5 కోట్ల రూపాయలు నేషనల్ మీడియా ఛానల్స్కి కేవలం మార్కెటింగ్ కోసం, ప్రొజెక్షన్ కోసం, వీళ్ళ తాలూకా బ్రాండ్ ఇమేజ్ని, ఇండివిజువల్ బ్రాండ్ ఇమేజ్ని పెంచుకునేటువంటి దానికి దాదాపు 3.5-4 కోట్ల రూపాయలు కేవలం మార్కెటింగ్ ఖర్చు పెట్టారు. మళ్ళీ అది కాకుండా నిన్న మొన్న ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక కొత్త రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ అనేటువంటిది వాళ్ళు ఆహ్వానించారు. ఇందులో ఇనీషియల్గా రాసింది ఏంటంటే గ్లోబల్ బ్రాండింగ్ అండ్ ప్రమోషన్ కోసం వాళ్ళు ఇచ్చినటువంటి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఏంటంటే గవర్నమెంట్ ఈజ్ నాట్ గెటింగ్ adequate positive publicity on government implemented welfare and administrative schemes and unable to retaliate the adverse publicity to. It is the need of our to boost up the image of government and the department as well. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై టమాటాలు కోడిగుడ్లతో దాడి జరిగింది. హనుమకొండ జిల్లా కమలాపూర్ గ్రామంలో శుక్రవారం ఈ దాడి ఘటన చోటు చేసుకుంది. కమలాపూర్ లో ప్రభుత్వ అధికారులు శుక్రవారం గ్రామ సభ నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంద్రమ్మ ఇల్లు సహా 4 పథకాలకు అర్హుల జాబితాను వెల్లడించారు. ఈ క్రమంలోనే అర్హుల జాబితా చదువుతూ స్థానిక మార్కెట్ కమిటీ చైర్పర్సన్ తౌటం ఝాన్సీరాణి గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని గత ప్రభుత్వం జనాలను మోసం చేస్తుందని, కట్టిన ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందించలేదని ఆరోపించారు. దీంతో అదే వేదికపై ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అడ్డు తగిలారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ సభను అడ్డుకున్నారు. ఎమ్మెల్యే తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారుల పేర్లను చదవకుండా అడ్డుకోవడం ఏంటని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కోడిగుడ్లు, టమాటాలు విసిరారు. దీంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అనుచరులు ఎమ్మెల్యేకు రక్షణగా నిలుచున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే అనుచరులు గ్రామస్తులపై కుర్చీలతో దాడి చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. దీంతో గ్రామ సభలో ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలిసి పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఎమ్మెల్యేకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించడంతో గ్రామ సభ యథావిధిగా జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రోడ్ల తయారీ రంగంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ కేంద్రంగా రూపుదించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ డ్రోన్స్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె దినేష్ కుమార్ అన్నారు. ఇందుకోసం కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 300 ఎకరాల సువిశాల ప్రాంగణంలో దేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద డ్రోన్ సిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే అక్కడ స్థల సేకరణ పూర్తి చేశామని, అభివృద్ధి పనులు చేపట్టబోతున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో డ్రోన్ పరిశ్రమకున్న అనుకూల వాతావరణంపై ఆ రంగంలోని పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలతో గురువారం విజయవాడ నోవోటెల్ హోటల్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా డ్రోన్ తయారీ, సేవలు, యాక్సిలరీ యూనిట్ల తయారీ తదితర రంగాల్లో పరిశ్రమలు నెలకొల్పి రాణిస్తున్న దాదాపు 100 మందికి పైగా పారిశ్రామికవేత్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. So we are envisaging a city where we have manufacturers, where we have people coming from academia who would do their research and development at one place, and we'll also have testing agencies, we'll also have certifying agencies, we'll also have skill development agencies exclusively for drone piloting and all. So that's the entire ecosystem that we wanted to create. So basically, if I have to sum up, what we're trying to do is uberize all your requirements at one place. Right? So you have so many requirements, even cost of scaling comes from. So that's the whole idea of this drone city. And when we started this, we are not very sure how do we go about this because we are actually looking at two ways of going forward. One is the drone city that we wanted to adopt in the government of Andhra Pradesh. So we thought that it would be a right idea to have a drone summit. So to understand how we are placed, because we were very confused on how to start and how to go about this entire journey. So we had this summit. So then we understood the requirements. Then we understood what are the problems the industry. So in the past few months, if you have seen that we could adopt some of the use cases with some of you who have directly engaged with us in most of the governance solving problems.
But now time on the promise of developing this drone city. So as you all know, we have already come up with drone policy. I'm sure that you must have already gone through it. We have ensured and we have tried our best to ensure that it's one of the most comprehensive drone policies. So now we have got the cabinet. సో ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి డ్రోన్ ఎకోసిస్టమ్కి సంబంధించిన స్టేక్ హోల్డర్స్ అంతా మ్యానుఫ్యాక్చరర్స్, రీసెర్చర్స్, అకాడమియా, అలాగే టెస్టింగ్ ఏజెన్సీస్, సర్టిఫైయింగ్ ఏజెన్సీస్, స్కిల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ వీళ్ళందరినీ కూడా ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక టాప్ పీపుల్ మొత్తాన్ని కూడా మనం ఐడెంటిఫై చేసి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం రాబోయేటటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు అనౌన్స్ చేసినటువంటి ఓర్వకల్లో 300 ఎకరాల్లో పెట్టబోయేటటువంటి డ్రోన్ సిటీ ఎలా ఉండాలి, దాని కాన్స్టిట్యుయెంట్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేకపోతే రీసెర్చ్కి కానీ ఎంతెంత ఏరియా మనం కేటగరైజ్ చేయాలి అండ్ ఈ ఎంటైర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, వాళ్ళు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలా ఉండాలి రాబోయేటటువంటి సిటీ అనే దాని మీద వాళ్ళతో చర్చించడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకొని వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని ఇన్పుట్స్ అన్నింటినీ కూడా కొలేట్ చేసి మనం సిటీని వాళ్ళకి తగ్గినట్టుగా ఇండస్ట్రీ ఫ్లోరిష్ అయ్యే విధంగా తీర్చిదిద్దబోతా ఉన్నాము. సో మా యొక్క ప్రయత్నం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశించిన విధంగా మా అందరికీ ఇచ్చినటువంటి సూచనలు, ఇన్స్ట్రక్షన్స్ విధంగా ఒక ఆంధ్రప్రదేశే కాకుండా ఇండియాకే మన డ్రోన్ సిటీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అవ్వాలని చెప్పి, సో ఒక డ్రోన్ క్యాపిటల్గా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దడం కోసమే దాంట్లో భాగంగానే ఈ డ్రోన్ సిటీ అండ్ ఆ డ్రోన్ సిటీ పర్ఫెక్ట్గా ఉండడం కోసం ఈరోజు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న దిల్ రాజు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు ముగిశాయి. మంగళవారం నుండి 3 రోజుల పాటు ఈ సోదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. గురువారం అర్ధరాత్రి వరకు దిల్ రాజు నివాసంలో సోదాలు కొనసాగాయి. ఈ సోదాల్లో 21 మంది పాల్గొన్నారు. సినీ ప్రముఖుల నివాసాల్లో ఐటీ సోదాలు జరగడం హాట్ టాపిక్ అయింది. దిల్ రాజు ఈ సంక్రాంతికి రామ్ చరణ్ తో గేమ్ చేంజర్, వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు నిర్మించిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రాలకు వసూలు జోరుగానే వచ్చాయి. ఈ 2 చిత్రాలే కాక బాలకృష్ణ డాకు మహారాజు నైజాం హక్కులను కూడా దిల్ రాజు సొంతం చేసుకుని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ సినిమా కూడా వసూళ్ల పరంగా దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఆదాయ పరంగా సరైన రీతిలో ట్యాక్స్ చెల్లించారా లేదా అనే విషయంపై ఐటీ అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగానే నిర్మాత దిల్ రాజుతో పాటు మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఇళ్లలో, కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు జరిపారు. ఆయన నివాసంలో పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల అనంతరం ఐటీ అధికారులు దిల్ రాజును సాగర్ సొసైటీలోని ఆయన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయానికి తమ వెంట తీసుకెళ్లారు. అక్కడ మళ్లీ తనిఖీలు లేదా పలు అంశాలపై దిల్ రాజును ప్రశ్నించనున్నట్లు సమాచారం. తాడేపల్లి పట్టణ పరిధిలోని కృష్ణా కెనాల్ జంక్షన్ వద్ద గంజాయి విక్రయిస్తున్న 6 వ్యక్తులను తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 1200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ, మాకు రాబడిన సమాచారం మేరకు కృష్ణా కెనాల్ జంక్షన్ వద్ద గంజాయి సేవిస్తూ విక్రయిస్తున్న 6 యువకులను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. 1200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నామని, ఒక వ్యక్తి పరారీలో ఉన్నాడని అన్నారు. అతని కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. గంజాయి విక్రయిస్తున్న, సేవిస్తున్నా మాకు సంచారం అందించాలని, అందినంత వారి సమాచారం గోప్యంగా ఉంచుతామని మురళీకృష్ణ తెలిపారు. ఓకే, మన గుంటూరు ఎస్పీ గారైన శ్రీ ఎస్ సతీష్ కుమార్ గారు గంజాయి అక్రమ రవాణా, అలాగే అమ్మకం, కన్జ్యూమ్షన్ వీటి మీద దృష్టి పెట్టి ప్రత్యేక బృందాలని నియమించడం, ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు తాడేపల్లి సిఐ గారు వారు నియమించినటువంటి ఇన్ఫార్మెంట్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం తాడేపల్లి రైల్వే స్టేషన్ ఏరియాలో కొంతమంది వ్యక్తులు గాంజా అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు అని వచ్చిన సమాచారం మీద సిఐ కళ్యాణ్ రాజు గారు వారి సిబ్బందిని తీసుకుని వారి అక్కడికి వెళ్ళి వాళ్ళని రైడ్ చేయగా అందులో అక్కడ 7 వ్యక్తులు గుంపుగా కూర్చుని దారముడు పోయే వాళ్ళకి గాంజా అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఒక వ్యక్తి పారిపోవడం జరిగింది. మిగిలిన 6 వ్యక్తుల్ని పట్టుకొని వాళ్ళని దగ్గర ఉన్నటువంటి గాంజాని పరిశీలించగా అది సుమారు 1250 గ్రాములు గాంజాయి వాళ్ళు కలిగి ఉన్నారు. ఈరోజు ఉదయం 11:30 గంటలకి పట్టుకుని మధ్యవర్తుల సమక్షంలో మధ్యవర్తుల రిపోర్ట్ను తయారు చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ క్రైమ్ నెంబర్ 36/200
2025 అండర్ సెక్షన్ 8C రెడ్ విత్ 20B క్లాజ్ 2 క్లాజ్ B NDPS యాక్ట్గా FIR నమోదు చేసి వీరి 6గురిని కూడా రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇంకా ఇందులో ఒక వ్యక్తి పారిపోయాడు, మణికంఠ అనే వ్యక్తి. అతను కూడా పట్టుకోవడానికి టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఇందులో వీరి ద్వారా వీళ్ళు విచారించి ఇంకా ఈ గాంజా ఎవరెవరు అమ్ముతున్నారు, ఎక్కడి నుండి తెస్తున్నారు అనేది విచారణలో తేలవలసింది. దాన్ని ఇంట్రాగేషన్ చేసిన తర్వాత రిమాండ్కి పంపిస్తారు. ఇందులో బండ్రెడ్డి నందు, షేక్ మహమూద్ బాషా, అలాగే మేడ ఆనందరావు, షేక్ బాజీ, వీళ్ళ నలుగురు కూడా తాడేపల్లి సంబంధించిన వాళ్ళే. వీళ్ళ నలుగురు మీద కూడా గతంలో కూడా కేసులు ఉన్నాయి. వాట్ల ప్రవీణ్, షేక్ మహబూబ్ జానీ వీళ్ళు కొత్తగా వీళ్ళతో పాటు యాడ్ అయ్యారు. వాట్ల ప్రవీణ్ అనేవాడు పాత మంగళగిరి వాడు, షేక్ మహబూబ్ జానీ అనేవాడు వడ్డేశ్వరం కామోడు. వీళ్ళతో జత కట్టి ఇప్పుడు దొరికాడు, వీళ్ళతో పాటు దొరికాడు వీళ్ళిద్దరు కూడా. వీళ్ళు చెప్పడం అయితే అటు అరకు అటువైపు నుండి ఏజెంట్స్ ఉండే తెస్తున్నాం అని చెప్తున్నారు. ఉన్నత చదువుల కోసం తల్లిదండ్రులు అప్పు చేసి అమెరికాకు పంపించారని, వారికి మరింత భారం కావద్దనే ఉద్దేశంతో చిన్న చిన్న పనులు చేస్తున్నామని అగ్రరాజ్యంలోని మన విద్యార్థులు చెబుతున్నారు. నెలవారీగా అయ్యే ఖర్చుల కోసం పార్ట్ టైం పై ఆధారపడతామని తెలిపారు. క్లాసులు అయిపోయాక ఎక్కడో ఒక చోట పని చేయకుంటే ఇక్కడ బతకలేమని వివరించారు. మాస్టర్స్ డిగ్రీ కోసం అమెరికా వెళ్లిన స్టూడెంట్లలో చాలా మంది పార్ట్ టైం చేస్తున్నారని సమాచారం. అయితే ఉన్నత చదువుల కోసం వచ్చిన విదేశీయులు ఇలా పార్ట్ టైం ఉద్యోగం చేయడం చట్టవిరుద్ధం. స్టూడెంట్ వీసా మీద అమెరికాలో అడుగుపెట్టిన వారు ఉద్యోగం చేయడానికి ఇమిగ్రేషన్ చట్టాలు ఒప్పుకోవు. చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులకు వారి యూనివర్సిటీలో వారానికి 20 గంటల వరకు పని చేసుకునే వెసులుబాటు మాత్రం ఉంటుంది. అయితే వర్సిటీలో వందలాదిగా ఉండే విద్యార్థులు అందరికీ పని దొరకదు. దీంతో చాలా మంది అనధికారికంగా బయట హోటళ్లు, పెట్రోల్ బంకులు తదితర వాటిలో పార్ట్ టైం చేస్తుంటారు. విదేశీ విద్యార్థులు ఇలా పనిచేస్తూ పట్టుబడితే ఇమిగ్రేషన్ అధికారులు వారి స్టూడెంట్ వీసా రద్దు చేసి స్వదేశానికి పంపిస్తారు. ఆ తర్వాత మళ్లీ విద్యార్థిగా అమెరికాలో అడుగుపెట్టే అవకాశం దాదాపుగా ఉండదు. ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్న భారత విద్యార్థులను ఈ భయమే వెంటాడుతోంది. దీంతో చాలా మంది తమ పార్ట్ టైం ఉద్యోగాన్ని వదులుకుంటున్నారు. ఇమిగ్రేషన్ అధికారుల తనిఖీలలో పట్టుబడితే స్టూడెంట్ వీసా రద్దవుతుందనే ఆందోళనతో ముందు జాగ్రత్త పడుతున్నారు. అమెరికాలో ఉన్నత విద్య కోసం దాదాపు $50,000 అంటే 42 లక్షలకు పైగా ఖర్చయిందని, ఇప్పుడు వీసా రద్దే ఇండియాకు వెళ్లాల్సి వస్తే ఆ అప్పు తీర్చే మార్గమే ఉండదని ఓ విద్యార్థి వాపోయాడు. ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం చేశాక వలస విధానంలో మార్పులు, అనధికారికంగా అమెరికాలో ఉంటున్న వారిని గుర్తించి వెనక్కి పంపించేందుకు కఠిన చర్యలు చేపట్టాడని వివరించారు. తాను తిహార్ జైలులో ఉన్న సమయంలో బీజేపీ తనకు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా సంచలన ఆరోపణలు చేశారు. వచ్చే నెలలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తాను జైలులో ఉన్నప్పుడు కేజ్రీవాల్ ను వదిలేస్తావా లేదంటే జైల్లో మగ్గిపోతావా అని అల్టిమేటం జారీ చేశారని తెలిపారు. జైల్లో తాను ఇబ్బందులు పడుతున్న విషయం బీజేపీకి అర్థమైందని, దీనికి తోడు తన భార్య అనారోగ్యం బారిన పడటం, కుమారుడు చదువుకుంటున్నాడని తెలిసి తనకు ఈ ఆఫర్ ఇచ్చారని తెలిపారు. బీజేపీలో చేరితే ఆప్ కూటమిని నిశ్చిన్నం చేస్తామని, ఆ తర్వాత తనను సీఎంను చేస్తామని చెప్పారని వివరించారు. దీనికి అంగీకరించుకుంటే సుదీర్ఘకాలం పాటు జైల్లోనే ఉండాల్సి వస్తుందని హెచ్చరించారని పేర్కొన్నారు. ఇతర పార్టీల నుంచి నేతలను కొనుగోలు చేయడమే బీజేపీ విధానమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను పొగమంచు కమ్మేసింది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఉదయం 7 గంటలు దాటినా దట్టంగా మంచు కురుస్తూనే ఉంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు చలిగాలులు, మరోవైపు పొగమంచు ఉండటంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. పొగమంచు కారణంగా రోడ్లు కనిపించకపోవడంతో వాహనాలు మెల్లగా వెళ్తున్నాయి. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో లైట్లు వేసుకుని వాహనదారులు ప్రయాణిస్తున్నారు. కూడళ్లలో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. నగర శివార్లలోని అబ్దుల్లాపూర్ మెట్ పరిసరాల్లో మంచు దట్టంగా కమ్మేసింది. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు నెమ్మదించాయి. కరీంనగర్ హైవేపై సామీర్పేట్ పరిసరాల్లో మంచు దుప్పటి పరుచుకుంది. భారీగా మంచు కురుస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నల్గొండ జిల్లాలో దట్టంగా పొగమంచు అలముకున్నది. నార్కట్పల్లి అద్దంకి రోడ్డుపై మంచుతో వాహనాలు నెమ్మదిగా కదలాడుతున్నాయి. ఇంత మంచును గతంలో ఎప్పుడు చూడలేదని వాహనదారులు అంటున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్సేన్ నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్
లైలా చిత్రాన్ని సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. చిత్ర నిర్మాణం ఇప్పటికే పూర్తి చేసుకోగా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ నుంచి ఇచ్చుకుందాం బేబీ, ముద్దు ఇచ్చుకుందాం బేబీ అంటూ లిరికల్ సాంగ్ ను గురువారం విడుదల చేశారు. ఈ చిత్రంలో విశ్వక్ అబ్బాయిగా అమ్మాయిగా 2 కోణాలున్న పాత్రలో కనువిందు చేయనున్నారు. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ తన కెరీర్ లో ఇంత ఫన్ రైడ్ మూవీ చేయలేదన్నారు. లేడీ గెటప్ లో తనని తన తండ్రి కూడా గుర్తుపట్టలేదని అన్నారు. మూవీ కోసం లైలా గెటప్ వేసుకున్న తర్వాత మా నాన్నకు వీడియో కాల్ చేయగా గుర్తుపట్టలేదని, లేడీ గెటప్ లో ఉన్న తాను డాడీ అని పిలిచేసరికి ఆయన ఒక్కసారిగా కంగారు పడ్డారన్నారు. ఈ మూవీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని పేర్కొన్నారు. లైలా గెటప్ అనేది ఇప్పుడు ఇండియా వైడ్ ట్రెండింగ్ అవుతున్న మోనాలిసా ఎంత అందంగా ఉందో అంత అందంగా లైలా ఉందని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది కేపీహెచ్బి ఆంటీ టైప్లో ఉంది అని కొంతమంది అంటున్నారు. సో దాని మీద రెస్పాన్స్ ఏంటి అంటే సోషల్ మీడియాలో ఉన్నదే అడుగుతున్నాను నేను, అంటే ఆడియన్స్ త్రూ మీ ఫ్యాన్స్ త్రూ అడగమన్నందుకు అడుగుతున్నా. సో దాని గురించి ఈ 2 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పండి. ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. ఎంత అన్యాయం రా, అంత ఆ పోలిక ఏంట్రా అసలు? నాకు లైలా చాలా బాగా నచ్చింది. లిటరల్గా నా గర్ల్ ఫ్రెండ్ ఉంటే నేను లైలా అని పేరే పెట్టుకుంటుండే, అంత అందంగా ఉన్నారు. కానీ కొంతమందికి అలా అనిపిస్తుందని అడుగుతున్నాను నేను మీకు. ఇంటర్నేషనల్ ఫిగర్ని తీసుకొచ్చి కేపీహెచ్పి కాడ పెడతాను. ఇంటర్నేషనల్ ఫిగర్ అది దొరకదు కేపీహెచ్పి కాడ. రంజీ ట్రోఫీలో అత్యంత అరుదైన రికార్డు నమోదైంది. ఉత్తరాఖండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ స్పిన్నర్ సిద్ధార్థ్ దేశాయ్ ఏకంగా 9 వికెట్లు పడగొట్టాడు. మొత్తం 15 ఓవర్లు వేసిన దేశాయ్ 36 పరుగులే ఇచ్చి ఘనత సాధించాడు. ఇందులో 5 మెయిడిన్ ఓవర్లు ఉండటం మరో విశేషం. ఉత్తరాఖండ్ కోల్పోయిన మొదటి 9 వికెట్లు సిద్ధార్థ్ ఖాతాలోనే పడ్డాయి. చివరి వికెట్ విశాల్ జైస్వాల్ కు చిక్కడంతో 10కి 10 వికెట్లు తీసుకోవాలన్న సిద్ధార్థ్ ఆశ నెరవేరలేదు. ఇక రంజీలో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు ఇప్పటి వరకు వీను భాయ్ ధ్రువ్ పేరిట ఉంది. ఇప్పుడు ఆ రికార్డ్ ను సిద్ధార్థ్ బద్దలు కొట్టే గుజరాత్ తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా రికార్డులకు ఎక్కాడు. గతంలో వినుభాయ్ 31 పరుగులిచ్చి 8 వికెట్లు తీసుకున్నాడు. ఇక సిద్ధార్థ్ బౌలింగ్ దెబ్బకు ఉత్తరాఖండ్ బ్యాటింగ్ ఆర్డర్ పేక మెడలా కుప్పకూలింది. 30 ఓవర్లలో 111 పరుగులకి ఆల్అౌట్ అయింది. జట్టులో 4 ఆటగాళ్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. శాశ్వత దంగ్వాల్ చేసిన 35 పరుగులే జట్టులో అత్యధికం. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన గుజరాత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. దీంతో 79 పరుగుల ఆధిక్యం లభించింది. ఉర్విల్ పటేల్ 53 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. గణన ఇంగ్రాజియా 66, జైమిత్ పటేల్ 29 క్రీజులో ఉన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ముగిసిన దావోస్ పర్యటన, హైదరాబాద్ లో రేవంత్ కు ఘన స్వాగతం. దావోస్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం. నేడు పలువురు కేంద్ర మంత్రులు ప్రముఖులతో వరుసగా భేటీ కానున్న చంద్రబాబు. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హౌస్ అరెస్ట్. తమను వేలంలో పాల్గొనకుండా అడ్డుకుంటున్నారన్న ఎమ్మెల్యే. పబ్లిసిటీ కోసం దావోస్ పర్యటనను ఉపయోగించుకున్నారు. చంద్రబాబు, లోకేష్ పై మాజీ మంత్రి అమర్నాథ్ విమర్శలు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై టమాటాలు, గుడ్లు విసిరిన జనం. కమలాపూర్ గ్రామ సభలో ఉద్రిక్తత. ట్రంప్ ఎఫెక్ట్, పార్ట్ టైం ఉద్యోగాలు వదిలేస్తున్న భారత విద్యార్థులు. ఇమిగ్రేషన్ తనిఖీల భయంతో పార్ట్ టైం జాబ్స్ వదిలేస్తున్నట్లు వివరణ.
బీజేపీ నుంచి తనకు ఆఫర్ వచ్చిందన్న మనీష్ సిసోడియా. ఇతర పార్టీల నేతలను కొనడమే బీజేపీ విధానమని విమర్శ. దిల్ రాజు ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు. దిల్ రాజును ఆయన ఆఫీస్ కి తీసుకెళ్లిన ఐటీ అధికారులు. హైదరాబాద్ ను కమ్మేసిన పొగమంచు. వాహనదారులకు తప్పని ఇబ్బందులు. రంజీ ట్రోఫీలో గుజరాత్ స్పిన్నర్ సంచలన బౌలింగ్. 15 ఓవర్లు వేసి 5 మెయిడిన్లు తీసుకుని 9 వికెట్లు పడగొట్టిన సిద్ధార్థ్ దేశాయ్. రామ్ నారాయణ్ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లైలా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్న విశ్వక్సేన్ సినిమా. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్ గాడాలలో ఎస్టీఆర్ వెంచర్స్ వారి సౌభాగ్యవనంలో అన్ని ప్రభుత్వానుమతులు మరియు బ్యాంక్ లోన్ సదుపాయంతో మీరు స్థలం మాత్రమే కొనండి. ఎస్టీఆర్ వెంచర్స్ వారు ఫ్రీగా ఇల్లు కట్టించి ఇస్తారు. ఇది ఎలా సాధ్యమో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే కాల్ చేయండి 9713713999 కి. ఎస్టీఆర్ వెంచర్స్, నమ్మకమైన పెట్టుబడి, నాణ్యమైన నిర్మాణం. షరతులు వర్తిస్తాయి.